మన మానవ వ్యవస్థలో కులాలు అంటూ చాలా చాలా ఉన్నాయి కదా. నిజానికి మానవ కులం ఒకటే కదా. ఒక మానవ కులంలోనే మళ్ళీ ఇన్ని కులాలు ఏంటి? ఇది విచిత్రంగా అనిపిస్తుంది. అయితే ఇలా కులాలు అనేవి అవసరమా, అవసరం లేదా? అయితే ఈ కులాలు అనేవి ఈనాటివేమీ కాదు కదా, వేల సంవత్సరాల నుంచే వస్తున్నాయి కదా. నిజానికి ఇవి అవసరమా లేక అవసరం లేదా? అయితే కొందరి నోట వింటుంటాము, కులాల నిర్మూలన జరగాలని, కులములు లేని వ్యవస్థగా సాగాలని కొందరు అంటుంటే విన్నదే కదా. అయితే కులాల వల్ల వ్యవస్థకు కీడు జరిగిందా, మేలు జరిగిందా? కులాలు ఉంటే మంచిదా లేకపోతే మంచిదా? కులాలు స్వార్థానికి సంబంధించి ఉన్నాయా, నిస్వార్థానికి సంబంధించి ఉన్నాయా? కులాల వలన మానవుడికి మంచి ఉందా, చెడు ఉందా? కులాలు సుఖపెడుతున్నాయా, కష్టపెడుతున్నాయా అనే విషయానికి వస్తే, నిజానికి కులాలు అనేవే ఈ వ్యవస్థను ఇంతటి రూపకల్పన దిద్దగలిగాయి. కానీ వ్యవస్థను ఇంత గొప్పగా దిద్దుకున్నా సరే, ఎంతో అందంగా దిద్దుకోబడిన ఈ వ్యవస్థ అనేది అలా దిద్దిన మానవునికే ఈ వ్యవస్థ ఏం చేసింది అంటే, నిజానికి ఏది సాధించుకున్నా అది మన కోసమే కదా. కానీ విచిత్రమయమైపోయి మానవ జాతిని అల్లకల్లోలం పాలు చేసింది. అందుకే కొందరు మేలు చేయవలసిన వ్యవస్థ కీడు చేసింది కనుక ఆ కీడు అనుభవించిన వారంతా కూడాను కులాల వల్లనే మాకు ఇన్ని కష్టాలు వచ్చాయి, కుల వృత్తులతో ఈ వ్యవస్థను ఇంత చక్కగా దిద్దగలిగిన మాకు ఇక ఆ వ్యవస్థే తెన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టుగా, నిజానికి 190 మంది బ్రతుకులు ఆశపడి నిర్మించుకున్న ఆ వ్యవస్థ వల్లనే అన్యాయమే చేసింది. నిజానికి కులాల పేరుతోనే వ్యవస్థ అనేది వెరితరలేసింది కనుక, నిజానికి 100% కుల వృత్తుల వారికి అన్యాయం చేసింది కనుక, ఇక అట్టివారే కుల వృత్తుల మధ్య నలిగి నలిగి నాశనం అయిపోయి, యాసరిల్లి అన్యాయం అయిపోయి, ఇక కడకు ఇక వృత్తి పనుల వారంటే కష్ట సుఖాలు మరిసి, ఆహారము నీళ్లు మరిసి, పగటికి రాత్రికి తేడా కూడా లేకుండా, ఆకలి అనారోగ్యాలు అంటే ఏమిటో కూడా తెలియకుండా ఆ విధంగా బ్రతుకులనేవి భంగమయ్యాయి కనుక, ఇక అందుకే కులాలు అంటే, కుల వృత్తులు అంటే నిజంగా యమలోకం కన్నా నరకాన్ని అనుభవింపజేశాయి కనుక, తిరిగి కుల నిర్మూలన అనే పదాన్ని అభాగ్యుల నోట వినిపించబడుతుంది. నిజానికి కులాలు అనేవి లేకపోతే ఏనాటి నుండో ఈ నాగరిక వ్యవస్థలో ఇన్ని వనరులు అనేవి మానవుడికి లభించగలుగునా? నిజానికి కులాల వలన మానవుడికి స్వార్థులు సృష్టించారో లేక సృష్టి ధర్మంగానో మానవుడి బ్రతుకులలో తారతమ్యాలనేవి, హెచ్చుతగ్గులనేవి రూపుదిద్దుకున్నాయి. పలానా వృత్తి చేసేవాడు క్రింద స్థాయి వాడు, పలానా వృత్తి చేసేవాడు మధ్యమ స్థాయి వాడు, అలాగే పలానా వృత్తి చేసేవాడు పై స్థాయి వాడు అంటూ ఈ విధంగా ఎన్నెన్నో మెట్లుగా, కొన్ని వందల స్థాయిలుగా, తంతెలు తంతెలుగా ఆ విధంగా మానవ జాతి బ్రతుకుని వ్యవస్థ మార్చిందో లేక, స్వార్థులు మార్చారో లేక, అధిపతులు మార్చారో లేక, విధి విధానమే మార్చిందో లేక, వృత్తి పనులే మానవుణ్ణి అలా ఎన్నెన్నో స్థాయిలుగా నిలబెట్టిందో. నిజానికి విచిత్రంగా ఆయా స్థాయిని బట్టి, ఆయా కులాన్ని బట్టి స్థాయి నిర్ణయించినా అది అలా ఉంచి, ఇక వారి బ్రతుకులు కూడాను విచిత్రంగా, బ్రతుకుల విధానం కూడాను వాటిలో కూడా ఒక స్థాయిలు అనేవి ఏర్పరచబడ్డాయి. ఉదాహరణకు కింది స్థాయి కులమే అనుకుందాము. ఇక వాడి కులమే కింది స్థాయి అనుకుంటే, ఇక వాడి బ్రతుకు కూడాను క్రిందనే ఎలా ఉంచబడింది అంటే, కూడు గూడు అనే విషయంలో కూడాను సరి అయిన నివాస గృహము లేకుండా, అలాగే ఇక వారి కుటుంబానికి సరి అయిన ఆహార పదార్థాలు కూడా లభించకుండా, ఆ విధంగా ఆహార విషయంలోనూ నివాస విషయంలోనూ నిజానికి కులస్థాయి కింది స్థాయి అని నిర్ణయించబడితే, ఇక వాడి బ్రతుకులు కూడాను కూడు విషయంలోనూ గూడు విషయంలోనూ కూడా స్థాయిలుగా మార్చింది ఎవరు? ఒక మంగలి మనకు చక్కగా క్షౌరం చేసి, స్నానాలు చేపించి, ఆ విధంగా వెంట్రుకలు పిచ్చి పిచ్చిగా పెరిగి, ఇక శరీరం కూడా మురికితో ఉండబడితే, ఇక ఆ మంగలి మన వెంట్రుకలు శుభ్రంగా కత్తిరించి, తల మీద ఉన్న మురికి, ఒంటి మీద ఉన్న మురికి కూడా తొలగించి, ఆ విధంగా మన రూపాన్ని చక్కగా అలంకరించితే, ఇక ఆ మంగలికి ప్రతిఫలంగా ఏవో కాసిన గింజలు పెడితే, ఇక అవి వాడి కుటుంబానికి
సాలిసాలిని అరకొరక ఆకలితో అలా బ్రతకటమే కాక ఇక వాడి నివాస గృహం అనేది కూడాను గట్టిగా కట్టుకున్నట్టుకు సొమ్ము లేక ఏదో పాకలు పంచలుగా అలా గృహము, ఇక కుటుంబాన్ని పోషించుటకై కావలసిన ఆహార ధాన్యములు కూడాను సరిపడక ఆ విధంగా తరతరాలుగా బ్రతుకులనేవి ఏడ్చటం. నిజానికి వాడి స్థాయి కులము అనే పదం ద్వారానే కదా వాడు మనకు చక్కగా స్నానాలు చేపించి చింపిరి వెంట్రుకలను అందంగా కత్తిరించి అలా మన శరీరాలకు చాకరీ చేస్తే ఆ విధంగా కులవృత్తి ద్వారా వాడు స్థాయి తగ్గించుకున్నా ఇక బ్రతుకు కూడాను స్థాయి ఎందుకు తగ్గిపోయింది. ఇక అలాగే సాకలి విషయానికి వస్తే కూడాను మనం పడుకునే వస్త్రాలు కానీ ధరించే వస్త్రాలు కానీ అలాగే మన ఇంటి చుట్టూ శుభ్రం చేసి అరుగులకు ముగ్గులేసి గోడలకు రంగులేసి అలా వస్త్రాలు, వంట గిన్నెలు, ఇంటి పనులు ఆ విధంగా తరతరాలుగా మన కుటుంబాలకు సేకరి చేస్తూ ఉంటాయి. ఇక వారికి ఇక మనం తినే అన్నంలోనే ఇంత అన్నం మాత్రమే పెట్టడం. విచిత్రంగా వారి వృత్తి ద్వారా వారి యొక్క స్థాయిని ఆ విధంగా తగ్గించుకుంటే ఆ విధంగా వారి జీవితాలను మనకు షాకిర్లు చేసే స్థాయి అంటూ అలా కులధర్మం అనేది తగ్గించిన ఇక వాడి ఆకలి, అవసరాలు, కూడు గూడు ఇక విచిత్రంగా వాడికి కూడాను స్థాయి నిర్ణయించబడింది. మనం తిన్నాక మిగిలిన కూడు అది ఇప్పటిదే కావచ్చు, సదిదే కావచ్చు. నిజానికి ఇక దానికోసమేగా దానికోసమే కదా వారు మన ఇంటి పనులన్నీ కూడా చేసేది. అంతే తప్ప ఇక వాడికి సరైన ఇల్లు లేక ఆ విధంగా కూడు గూడు అనే స్థాయి కూడాను ఆ విధంగా కుల వృత్తులు అనబడే మార్గానే కదా ఇక వారి బ్రతుకులు. వ్యక్తిగతంగా మనుషుల స్థాయి తగ్గించుకున్నా ఇక కూడు గూడు విషయంలో కూడాను అలా తగ్గిపోవడమే కాక ఇక ఆకలి, అనారోగ్యాలు కూడా మరచి ఇక రాత్రింబవళ్ళు చిన్న వయసు వారు అనకుండా, పెద్ద వయసు వారు అనకుండా, వృద్ధుల వయసు వారు అనకుండా అలా అన్ని స్థాయిల వారు కూడాను తరాల వారసత్వంగా బతుకులు గడుపుతున్నారు కదా. ఆ రెండు కులాల వారే కాదు సుమా, పుట్టినోడు బొడ్డు కోసుకొత్తి ఇచ్చేది మొదలు ఉండే ఇల్లు, పండే మంచం, తినే కంచం, నాగలి, బండి, యుద్ధాలకి గదలు, కత్తులు, రాజులకి రథాలు, రాణిలకి మేనలు, మానవులకి ఇళ్ళు, దేవుళ్ళకి గుళ్ళు, పురుడు పోసే మంత్రసాని, పాడిగట్టే మాదిగోడు, ఉయ్యాలేసినాడు మొదలు కాట్లు వేసేదాకా నిజానికి కులవృత్తులనేవి లేకపోతే ఇవన్నీ అందించేవాడు ఎవడు? అయితే ఈ విధంగా కొందరికి మాత్రమే అందిస్తూ ఇక వీరందరూ కూడాను కులవృత్తుల రూపాన, కూలి పనుల రూపాన నరక యాతనలు పడే వారసత్వంగా సుఖ సౌఖ్యాల కోసం నిర్మించుకున్న ఈ వ్యవస్థ అనే దాని ద్వారా ఇక వాటికి వ్యతిరేకంగా కష్టాలు, కన్నీళ్లు, ఆకలి, అనారోగ్యాలు, కూడు గూడు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు కూడాను పగలు రాత్రులు అనే తేడాలే లేకుండా ఏ మాత్రము వెనుకడుగు వేయకుండా కుల వృత్తుల వల్లనే కదా వ్యవస్థ అనేది ఇంత అందంగా నిర్మించబడింది. సద్దన్నం తిన్నమ్మ మొగడాకులు ఎరగదని ఈ విధంగా ఇవన్నీ పొందుతున్న కొందరు కుల వృత్తుల వాళ్ళను, కూలి వాళ్ళను నమ్మి పెత్తనమిత్తే ఇక వీరిని ఏ మాత్రము పట్టించుకోకుండా వారికి ఆకలి అనేది ఒకటి ఉంటుందని, అవసరాలు ఉంటాయని, అలసట, అనారోగ్యాలు కూడా ఉంటాయని, మనకిలాగా కూడు గూడు కూడా అవసరమేనని ఈ విధంగా కూలివాడి, కులవృత్తి వాడి శ్రమను పొందేవారు కొందరికి ఇట్టి ఈ నిజాలు తెలిసినా, కొందరికి ఈ నిజాలు తెలియకపోయినా తెలిసిన వారు తెలియవాడు కూడాను గొప్ప లౌక్యంగా కూలివారికి, కులవృత్తి వారికి అన్ని వనరులు ఉంటే, ఆకలి, అవసరాలు కూడా తీరుతూ ఉంటే మనకి గాని మనమున్న ఈ వ్యవస్థకు గాని షాకిరి చేయటకు ముందుకెందుకు వస్తారు? అందుకే అట్టి వారిని ఆకలి, అవసరాలు అనేవి ఎప్పుడు కూడాను సంపూర్ణంగా తీర్చకుండా ఉండగలిగినప్పుడే ఇక అవి తీర్చుకున్నట్టుకే పాపం మనపై ఆశపడి మనని నమ్మి తరతరాలుగా ఆ విధంగా షాకిలు చేసుకుంటూ వస్తుంటారు. ఇక మనమేమో ఏ తరానికైనా సరే లౌక్యంగా నటించాలి తప్ప వారి ఆకలి గాని, అవసరాలు గాని ఎప్పుడు తీర్చకూడదు. వారికి అన్ని వనరులు సంపూర్ణంగా ఉంటే ఇన్ని వృత్తులు అవసరమైన ఈ వ్యవస్థే స్తంభించిపోతుంది కదా. కనుక రాజనీతి ప్రకారంగా ఏ కుల వృత్తి వారికైనా సరే సుఖ సౌఖ్యాలు అనేవి సరిగ్గా అందించకూడదు అనేది ఈ వ్యవస్థ ఆచరిస్తున్న యొక్క సత్యము. అందుకే మనిషి యొక్క స్థాయిని తగ్గించడమే కాక వాడి యొక్క బ్రతుకును కూడాను ఆ విధంగా వ్యవస్థయే తగ్గించబడింది. అందుకే కుల నిర్మూలన అనే పదం పుట్టుకొచ్చింది. అయితే ఈ విషయాన్ని వినగలిగిన మీరు ఏది నిర్ణయిస్తారో మీరే ఆలోచించండి. తప్పనిపిస్తే మరీ క్షమించండి.